హైదరాబాద్లోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్ ఫాతిమా బీబీ గురువారం సాయంత్రం విద్యానగర్ చౌరస్తాలో దిల్సుఖ్ నగర్ డిపోకు చెందిన 107 VL నెంబర్ బస్సును ఆపేందుకు చేయెత్తింది. అదే సమయంలో బస్సు సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ వైపుకు వెళ్తోంది. విద్యానగర్ బస్టాప్ తర్వాత సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు సదరు మహిళ బస్సు ఆపేందుకు ప్రయత్నించింది. అయితే అది మూల మలుపు కావటం, రద్దీగా ఉన్న కారణంగా డ్రైవర్ అక్కడ బస్సు ఆపలేదు. దీంతో ఆగ్రహించిన మహిళ తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాను బస్సుపైకి విసిరింది. దీంతో బస్సు వెనక అద్దం పగిలిపోయింది. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సుని ఆపగా అదే బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ స్వప్న కిందకు దిగి ఆమెను పారిపోకుండా గట్టిగా పట్టుకుంది. వదిలించుకోవాలని ఆమె ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో బేగం తన సంచిలో ఉన్న 4 అడుగుల పొడవున్న పామును బయటకు తీసి కండక్టర్ పైకి విసిరింది. అది స్వప్న ఒంటి మీద పడి నేలపైకి జారిపోయింది. సదరు మహిళ ఊహించని చర్యకు ప్రయాణికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కమిషనరేట్ నల్లకుంట PS లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని బేగంను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.